హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అక్షరమేస్ టీవీ. నేటి వార్తలకు స్వాగతం. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజులో 18 రోజులు మనము సాధించే వరకు కూడా దీన్ని ప్రతిరోజు కంటిన్యూ చేస్తాం. కాబట్టి భవిష్యత్తులో మీ సహకారం అందించాల్సిన కోరుతూ నాయకులు ముందుకు రావాల్సిందే కోరుతున్నాం. కావాలి కావాలి సాధిస్తాం సాధిస్తాం అదంటే సాధించే వరకు ఆదోని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో 18వ రోజు నిరాహార దీక్ష శిబిరానికి లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లియాఫీ ఆదోని బ్రాంచ్ తరఫున మన అన్న డివిజన్ ప్రెసిడెంట్ జయవర్ధన్ రెడ్డి గారు, అలాగే నేను ఆదోని బ్రాంచ్ లియాఫీ ప్రెసిడెంట్ నా పేరు సిద్ధలింగ, అలాగే మా బ్రాంచ్ సెక్రటరీ మరియు ట్రెజరర్ గారు కూడా ఏజెంట్లందరూ ఈ దీక్షా శిబిరానికి మద్దతు తెలపడంతో పాటు మా ఎల్ఐసి ఏజెంట్స్ అసోసియేషన్ తరఫున పోరాడతామని, మీతో పాటుగా మేము కూడా పోరాడతామని, మనమందరం కలిసి పోరాడదామని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇందాక సార్ గారు చెప్పారు బ్రిటిష్ కాలంలోనే ఆదోనిని గుర్తించినారు అని. బ్రిటిష్ కాలంలోనే కాకుండా అంతకుముందు విజయనగర సామ్రాజ్య కాలంలో కూడా మన ఆదోని సైనిక స్థావరంగా ఇక్కడ ఏర్పాటు చేసుకుని రాయల వారు పాలించడం జరిగింది. అలాగే మన ఆదోని చాలా చారిత్రాత్మకమైన పట్టణము. ఇంతకుముందు బిజాపూర్ సుల్తాన్లు అలాగే నిజాం కాలంలో కూడా మన ఆదోనిని ప్రత్యేకంగా గుర్తించినారు. అలాగే మన ఆదోనిలో రాయలసీమలోనే తలమానికంగా అతిపెద్ద మార్కెట్ యార్డ్ కూడా మన ఆదోనిలోనే ఉందని ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్పగలను. కాబట్టి అది కాకుండా కర్నూలు జిల్లాలో పశ్చిమాన బాగా వెనకబడి ఉన్నాము. జిల్లా అయితే ఖచ్చితంగా మనము అభివృద్ధి వైపు దూసుకెళ్తామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మిత్రులారా, మనం నిరాహార దీక్షతో పాటుగా మనం ఘోరావులు, రాస్తారోకలు, ప్రజాప్రతినిధుల ఇళ్లను కూడా ముట్టడి చేస్తేనే మనకు ఫలితం ఉంటుంది. ఆ పోరాటం ఏదైతే ఉందో అది శాంతియుతంగా చేస్తూనే మనము జిల్లా సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన ఇంతకుముందు ఆయన తిగ్గారెడ్డి గారు ఇక్కడ ఇదే దీక్ష శిబిరాన్ని ఇచ్చేసి ఇంతవరకు ఎవరు ఏ ప్రజాప్రతినిధి కానీ మన జిల్లాకు ఆదోనిని జిల్లా చేయండి అని ఎవరు అడగలేదని ఆయన చెప్పినాడు. ఆయన చెప్పింది వాస్తవం. లేకపోతే ఇంతకుముందు నంద్యాల జిల్లా ప్రకటించినప్పుడే మన ఆదోని జిల్లా ప్రకటించాల్సింది. కాబట్టి ఆ ప్రజాప్రతినిధులు కూడా ఏం చేస్తా ఉన్నారో ఏమో మరి. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు మనం ఊరుకుంటే ఏమీ లేదు, పోరాడాల్సిందే. పోరాడి మన ఆదోనిని జిల్లాగా తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతూ నా పేరు సిద్ధలింగ, ఎల్ఐసి ఆదోని ఏజెంట్స్ బ్రాంచ్ అసోసియేషన్ ఆదోని బ్రాంచ్ అసోసియేషన్ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ రోజుతోటి 18 రోజులు అవుతుంది దీక్షా కార్యక్రమం పూనుకొని. ఇప్పటి వరకు 18 రోజులు అయినా కూడా రాజకీయ వర్గంలోన చలనం అనేది రావడం లేదు. మనము ఈ చలనం రావాలంటే ఇలాంటి మనము ఉధృతం ఇంకా పెంచాలని కోవడమైంది, ఉధృతంగా పెంచాలని కోవడమైంది. మనం
వ్యాపార రంగంలో మన ఆదోనిని బాంబేగా వర్ణిస్తూ ఉంటారు మన ఈ ఏరియా వాళ్ళు. ఇంతకుముందు వర్తకము ఏ విధంగా ఉండేదంటే బాంబేతో పోలుస్తున్నారంటే మనది కూడా తక్కువేం కాదు. వ్యాపారంలోన అగ్రస్థానంలో గోల్డ్ అయితేనేమి, కాటన్ అయితేనేమి చాలా ముందున్నాం మనం. ఇలాంటి కార్యక్రమాన్ని మనం ఇంకా చాలా ఉధృతం చేసి మనమందరం ఆదోని జిల్లాని ప్రకటించే వరకు తగ్గమని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. నా పేరు రామకృష్ణ, లియాఫీ సెక్రటరీ యూనియన్ ఆదోని ఇన్సూరెన్స్ తరఫున. ఈరోజు 18వ రోజు రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తున్నారు. ఈ 18 రోజులు నిర్వహించిన ప్రతి ఒక్క మెంబర్కి మా ఎల్ఐసి ఏజెంట్ యూనియన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముందు ఏ కార్యక్రమం ఉన్నా కూడా మేము ఎల్ఐసి ఏజెంట్స్ ఆదోని బ్రాంచ్, ఎమ్మిగనూరు బ్రాంచ్ ఉంది, పత్తికొండ ఉంది, ఆలూరు ఉంది, మేమంతా ఇంకా ఏదైనా ముందు కార్యక్రమాలు ఉంటే కూడా మేము మీ ముందు మీ వెనక నుండి ముందుకొచ్చి నడిపిస్తాం. మన ఆదోని జిల్లాకు అయ్యే వరకు మనం పోరాడదాం. ఏదున్నా కూడా ప్రతి ఒక్కరితో కూడా శాంతియుతంగా ముందుకెళ్ళి మన జిల్లాని సాధిస్తాం. ఎందుకంటే మన జిల్లా ఇప్పుడు కర్నూలుకి వెళ్ళాలంటే చాలా దూరం అవుతుంది. మన 5 నియోజకవర్గాల్లో ఆదోని ప్రకటిస్తే మన అభివృద్ధి కూడా బాగవుతుంది. ఆదోని చూస్తే ఇంతకుముందు 10 సంవత్సరాల ముందు ఎట్లుందో 15 సంవత్సరాలు అట్లనే ఉంది. కాబట్టి మన డిస్టిక్ అయితే మన రోడ్స్ కానీ ఏమైనా కానీ హైవేలు కానీ ఇంకా ఎక్కువ వస్తాయి. మనకు అభివృద్ధి కూడా అవుతుంది, జనాభా కూడా పెరుగుతారు. ముందుగా మనకి ఎందుకంటే పక్కన ఉండే ఎమ్మిగనూరు బ్రాంచ్ వాళ్ళు కూడా ఒకరోజు వస్తామని చెప్పారు. ఎమ్మిగనూరు, పత్తికొండ వాళ్ళు, తర్వాత ఆలూరు కూడా ఒకసారి అంతా కలిపి ఒకరోజు మన ఇంతకుముందు పెద్దలు అడిగారు. మేము కూడా ఒక డేట్ కనుక్కొని రిలే నిరాహార దీక్షలో కూడా మేము కూడా పాల్గొంటాం. తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏదున్నా కూడా మేము మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కూడా మీ వెంట నడుస్తామని మా ఏజెంట్స్ అసోసియేషన్ తరఫున చెప్తున్నాను. నా పేరు జయభారత్ రెడ్డి, కడప డివిజన్ ప్రెసిడెంట్. జై లియాఫీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లియాఫీ ప్రెసిడెంట్గా ఇక్కడ ఆదోని బ్రాంచ్ లో పనిచేస్తున్నా. నా నేటివ్ వచ్చి వడగుంద. ఆదోని ఏరియా వచ్చి ఇప్పటి నుంచే కాదు, మొదటి నుంచి అణగదొక్కబడుతూనే ఉంది. ఏ విధమైనటువంటి డెవలప్మెంట్స్ కూడా ఇట్లాంటివన్నీ ఏమీ జరగటం లేదు. ఇవన్నీ జరగాలి అంటే మనకు డిస్టిక్ అయితేనే ఏదైనా మనం సాధించుకోగలుగుతాం. రోడ్లు అయితేనేమి, నేను రోజు తిరిగే రోడ్డు వడగుంద రోడ్డు. గత 10-15 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు వాగినా కూడా అసలు ఈ అధికారులు కానీ ఎవరు నాయకులు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఇవన్నీ మనకు రావాలి అంటే మనకు కంపల్సరీ డిస్టిక్ అనౌన్స్ చేస్తే తప్ప ఈ ఏరియా డెవలప్ కాదు. మనకు ఎంత మంచి పేరుందని సెకండ్ బాంబే అని పేరుంది ఆదోనికి. అలాంటి సెకండ్ బాంబే అని పేరున్నా కూడా ఇంతవరకు ఒక్కరు కూడా అసలు మన పక్క కన్నెత్తి కూడా చూడటం లేదంటే ఇన్నిసార్లు మనము రిక్వెస్ట్ చేసినా కూడా మన నాయకులు ఎవరు పట్టించుకోవడం లేదంటే మా మీద ఎంత వీళ్ళు కసితో ఉన్నారో అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మా మీద, మా ఏరియా మీద కనికరించి మాకు ఖచ్చితంగా డిస్టిక్ అనౌన్స్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ వీళ్లకు ఏ సహకారం సాయం కావాలన్నా కూడా మేము ఎల్లప్పుడూ ఎల్ఐసి ఏజెంట్స్ తరఫున ఎనీ టైం మేము అందుబాటులో ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనోళ్ళు దీక్ష కూర్చున్న మా మిత్రులు ఎంఆర్పిఎస్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ రోజు దీక్ష కూర్చున్న వాళ్ళందరికీ నా నమస్కారాలు. మనము దేశంలోనే చాలా చాలా పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నాం. ఏం స్థానాల్లో ఉన్నామంటే నిరక్షరాస్యతలో మేము దేశంలోనే 3వ స్థానంలో ఉన్నాం. మా పక్క అక్కడ కోస్గిలో నిరక్షరాస్యతలో నంబర్ 3లో ఉన్నాం. దేశంలోనే నంబర్ 3, స్టేట్ లో కాదు, డిస్ట్రిక్ట్ లో కాదు, దేశంలోనే. తర్వాత వలసలు
కోల్పోవడంలో కానీ, తర్వాత మన ఫ్యాక్షన్లు కూడా కొన్ని ఏరియాలు ఉన్నాయి పల్లెటూరులో, ఇవన్నీ మనము సాధించుకోవాలి. ఇవన్నీ పోగొట్టి మంచి జనజీవన శ్రవంతి బాగా ఉండాలంటే మనం ఖచ్చితంగా మనం జిల్లా సాధించుకోవాలి. మన దౌర్భాగ్యం ఏమంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అగ్రగణ్యంగా ఎక్కువ కాలము మన ప్రాంతానికి చెందిన రాయలసీమ ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రులు ఎక్కువ చేసినారు. వడ్డించేవాడు మనోడు ఉంటే మనం ఏ పంక్తిలో కూర్చున్నా కూడా మనకు పలారం దొరుకుతుంది అనుకుంటాం, కానీ మనకు ఆ సామెత వర్తించదు. ఎందుకంటే మనకు ఎప్పుడు వెనకబడే ఉన్నాము. ఇప్పుడు మనము ఇక్కడ దీక్ష చేసేది మన మీడియా మిత్రులకు తెలియజేయడం ఏమనగా అంటే, రాష్ట్ర మీడియా మిత్రులు కానీ జాతీయ మీడియా వాళ్ళు కానీ అంటే వాళ్ళకు పెద్దలకు తెలిసేటట్లుగా కవరేజ్ చేసి వాళ్ళకి పంపిస్తే మనకు బాగుంటుంది. ఎందుకంటే మనం ఇక్కడే చేస్తున్నాం కాబట్టి వాళ్ళ ముఖ్యమంత్రి స్థాయిలో కానీ తెలియకపోవచ్చు. మన తిక్కారెడ్డి అన్న కూడా అదే అన్నాడు, కర్నూలు జిల్లా కోరుతున్నారని మాకు ఇంతవరకు తెలియదు అన్నారు. దయచేసి మీడియా మిత్రులు ఈటీవీ కానీ 9 టీవీ కానీ TV5 కానీ వీళ్ళు కవరేజ్ చేసి అక్కడ వరకు రోజు మనము ఈ యొక్క దీన్ని HTV అని మీరంతా మీరు ప్రసారం చేయాలని కోరుతున్నాము. ఎలాగైనా మన పెద్దలు హరివాణం ఆదినారాయణ రెడ్డి అన్న గారు ఏ ముహూర్తాన్న మనకు ఇది చాలు చేస్తారో మన జిల్లా కోసము అది ఉధృతంగా ఇది జరుగుతూ ఉంది. దీన్ని ఇలాగే కొనసాగించి జిల్లా సాధించాలని మేము LIC తరఫున మేము కోరుచున్నాము, LIC ఏజెంట్స్ తరఫున కోరుచున్నాము. తర్వాత నేను మాట్లాడతాం. యాక్షన్ టీం ఆధ్వర్యంలో గత 18 రోజులుగా జరుగుతున్నటువంటి ఆదోని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ నిరాహార దీక్షకు మరి ఇప్పటి వరకు సంఘీభావం తెలుపుతున్నటువంటి టీచర్ల సంఘాలైతేనేమి, MRPS సంఘాలైతేనేమి, మిగిలిన అనేక మంది స్వచ్ఛందంగా వారి యొక్క మద్దతును తెలియజేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. వారికి పౌర సమాజం తరఫున మా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు LIC మరి ఆదోని లియాపి శాఖ ఆధ్వర్యంలో కూడా వారికి మేము సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని తెలియజేసే క్రమంలో ఈరోజు మేము రావడం జరిగింది. రాబోయే రోజుల్లో మరి ఆదోని జిల్లా ఖచ్చితంగా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక కర్నూలు జిల్లాలో భాగంగా పశ్చిమాన ఉండేటువంటి ఆదోని ప్రాంతము ఇప్పటికే ఎంతో చాలా వెనుకబడి ఉంది. అదే రకంగా మరి ఆదోని జిల్లా ఆదోని ప్రాంతము అటు విజయనగర సామ్రాజ్య కాలం నుండి ఈ రోజు వరకు కూడా నగరమే కాకుండా యాదవ రాజుల ఆధ్వర్యంలో కూడా మంచి పట్టణంగా పేరుగాంచినటువంటి ప్రదేశం ఇది. అటు ఇటువంటి ప్రాంతంలో కూడా ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు అయితేనేమి, విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, ఇంకా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే ఖచ్చితంగా ఆదోని జిల్లా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ ఆదోని జిల్లా సాధన సమితి రాబోయే రోజుల్లో తీసుకునేటువంటి అన్ని నిర్ణయాలు కూడా ఆదోని LIC శాఖ తరఫున మా ప్రత్యేకమైనటువంటి మద్దతు ఖచ్చితంగా తెలియజేస్తామని చెప్పి సంపూర్ణంగా తెలియజేస్తూ వారి వెంట మేము ఖచ్చితంగా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తున్నాం. అభివృద్ధి కావాలంటే